ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్దామండి. అత్యంత కృపగల నాయన, కృపగల దేవ, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు, స్తుతులకు పాత్రుడవు, యోగ్యుడవు, స్తోత్రాడవు తండ్రి. నాయన నీకే వందనాలు. మా బలం నీవే, మా కేడం నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయదుర్గము నీవే, సర్వోన్నతుడవు, సర్వోత్తముడు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సమస్తమునకు ఆధారభూతుడవు, సర్వజ్ఞుడైన దేవా, సర్వాంతర్యామే, సర్వకృపానిధి ప్రభు, నీకే వందనములు, స్తోత్రములు. మహోన్నతుడా, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకునైనా మమ్మల్ని సిద్ధపరిచి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. ఆ జీవవాక్యం మా హృదయాల్లో పదిలపరుచుకొని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్య సందేశం కొరకు మనము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. యేసు ప్రభువు సిలువ వేయబడక మునుపే 5 రోజులు బేతనియాలో ఉన్నాడు. ప్రతిదినము 2 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేముకు వెళ్ళి వస్తుండేవాడు. బేతనియాకు 5 మైళ్ళ దూరంలో ఉండే 2 మైళ్ళ దూరంలో ఉండే యెరూషలేముకు వెళ్ళి వస్తుండేవాడు. 5 రోజులు బేతనియాలో ఉండేవాడు. బేతనియాలో ఎవరున్నారంటే తనకిష్టమైన కుటుంబం ఉందన్నమాట. 2వ దినమున యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి దానిని పరిశుద్ధపరచవలనని అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళని చూస్తాడు. ఎవరిని? అక్కడ వ్యాపారం చేయవారిని చూసి కోపం వస్తుంది ఆయనకు. వ్యాపారం చేయవారిని వెళ్ళగొట్టి ఆయన బోధిస్తూ, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడలేదా? అయితే దానిని దొంగల గుహగా చేస్తారనెను. ఈ మాట యేసు ప్రభువు స్వయంగా యెరూషలేం దేవాలయంకు వెళ్ళి అక్కడ వ్యాపార స్థలంగా మార్చబడిన ఆ పరిస్థితిని చూసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆయన చెప్పిన మాట అండి. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యాలు 10:40లో చూస్తే, కాబట్టి జనులందరూ తన మందిరమునకు వచ్చి ప్రార్థించుకోవాలని ఆయన ఆశపడ్డాడు. జనులందరూ తన మందిరానికి వచ్చి ప్రార్థించుకోవాలని ఆశపడ్డాడు. అన్ని జనులకు ప్రవేశం ఉన్న ఆవరణములో వ్యాపారాలు చేస్తున్న మందిర అధికారులను గద్దిస్తూ ఈ మాటలు చెప్పాడు. కానీ ఈరోజు మనమే దేవుని ఆలయంగా ఉన్నాం. 1 కొరింథీ 3:16 ప్రకారము ఈరోజు మనమే దేవుని ఆలయం. అంటే మన శరీరం అనే ఆలయము ప్రార్థనా మందిరముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. లేకపోతే అది దొంగల గుహగా మారుతుంది. ఎప్పుడైతే నీ యొక్క దేహము దేవాలయంగా ఉండకపోతే అది దొంగల గుహగా మారిపోతుంది. ఎందుకంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు ఆలయమైన యొక్క దేహము, అందులో ఆలయంగా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ దేహం అనే ఆలయము దొంగల గుహగా మారితే ఏమవుతుంది? నీ బలమును, నీ ఆరోగ్యమును, నీ ఐశ్వర్యమును, నీ జ్ఞానమును, నీ నిరీక్షణను మరియు నీ కలలను అన్నింటినీ దొంగతనం చేస్తాడు సాతాను. మన వెనుకనే అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచున్నాడు. 1 పేతురు 5:8 ప్రకారం. అపవాది వలన మనలో భయము, చింత, రేపటి గురించి చింత, ఏమి జరుగుతుందని ఆందోళన లాంటివి కలుగజేస్తాడు అపవాది. మనం ఏ శోధనలో ఉన్నా అపవాది అర్థం లేని ఆరోపణల చేత మనల్ని
భయంలోనికి నెట్టేస్తాడు. కాబట్టి భయం పుట్టించేది సాతాను. భవిష్యత్తు గురించి భయం కలిగిస్తాడు. చింత, దిగులు ఇవన్నీ సాతాను వలన వచ్చేది. మనలో జ్ఞానాన్ని, నిరీక్షణను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసివేసేవాడు సాతాను. కాబట్టి నీ హృదయం దేవాలయంగా ఉంటే ఆ దొంగల గుహగా మార్చే పరిస్థితి రానివ్వకుండా దేవుడే నీ యొక్క అధికారిగా ఉండి, నీ ఇంటి యజమానిగా ఉండి నిన్ను పరిపాలించాలి అనేది మనం గమనించాలి. యేసయ్య ఆనాడు ప్రార్థనా గృహమును దొంగల గుహగా మార్చారని అంగలార్చాడు. దానియేలు కూడా తన శరీరాన్ని దేవుని ఆలయంగా, సజీవ యాగముగా సమర్పించినందున బబులోను దేశపు ద్రాక్షారసము వలనైనను భోజనము వలనైనను అపవిత్రపరచుకొనలేదు. కాబట్టి అపవిత్రమైన ఆహారం నేను తినను. రాజులకు పెట్టిన ఆహారం కూడా నాకు అవసరం లేదు. ఈ ఆహారం తిని నా శరీరాన్ని అపవిత్రపరచుకునని ఆయన దానియేలు ఆహారాన్ని వదిలేసుకున్నాడు, తినలేదు ఆయన. అలాగే ఎస్తేరు కూడా రాజభవనంలో ఎన్నో సౌందర్య వస్తువులున్న ఎటువంటి మాలిన్యం అంటకుండా తనను తను కాపాడుకున్నది. సహజంగానే దేవుడిచ్చిన అందంతో ఆమె రాజు యొక్క మనసును గెలుచుకుంది అనమాట. కాబట్టి నిన్ను నీవు ప్రార్థనా మందిరముగా మార్చుకుని అందులో దొంగను, సాతానును ఏమాత్రమును రానియకుండా నీ జీవితమును కాపాడుకోవాలి. కాబట్టి దొంగను రానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఆ విధంగా ప్రార్థనా మందిరంగా నువ్వు మార్చుకోవాలి. అది ఖాళీగా ఉంటే అందులోకి సాతాను వచ్చి దాన్ని దొంగల గుహగా మార్చేస్తాడు. మన దేవునిని సంతోషపెట్ట